మనకి ఇక్కడ కొన్ని ఫార్ములాస్ ఇవ్వడం జరిగింది ఆల్జీబ్రాకి సంబంధించి. వాటిని చూద్దాం. a + b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a² + b² + 2ab. ఇది ఎలా వచ్చిందని అడుగుతున్నారు. a + b హోల్ స్క్వేర్ అంటే మనకి a + bని 2 సార్లు గుణించమని, a + bని 2 సార్లు మల్టిప్లై చేయాలి. అంటే a + bని a + bతో గుణిస్తే a + b హోల్ స్క్వేర్ అంటే 2 × 2 ఉందనుకోండి, దాన్ని ఏమని రాస్తాం మనం, 2² అంటాం కదా, ఆ విధంగా అనమాట. ఇప్పుడు ఇది ఏ విధంగా గుణించాలి, ఏతో a + bని గుణించాలి, ఏతో a + bని గుణించాలి. a + b తర్వాత ప్లస్ ఉంది కదా, ప్లస్ రాసుకుని bతో a + bని గుణించాలి, bతో a + bని గుణించాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు a × a² ప్లస్ ఉంది కదా మధ్యలో, అది రాసుకోవాలి. a × b ab. ఇది ఇంటూ కింద లెక్క అనమాట మనకి, బ్రాకెట్ అంటే a × b ab పక్కనే ప్లస్ ఉంది, ఇది +b అనమాట. ఇక్కడ ప్లస్ ఉన్నట్లు లెక్క అనమాట. అంటే ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది. b × a అన్నా a × b అన్నా ఒకటే కాబట్టి ఆర్డర్లో రాద్దాం, ab అవుతుంది. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ b × b b². చెప్పున్నాం కదా, బ్రాకెట్ని ఇంటూ కింద భావించాలి మనం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ a² ఉంది. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదొక ab పదం, ఇదొక ab పదం. అంటే ఇది 1ab, ఇదొక 1ab. 1abకి మరొక 1ab కలిపితే +2ab, పక్కనే +b² ఉంది. దేర్ఫోర్ మనం ఏమని చెప్పొచ్చు, a + b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a + b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి, a² + 2ab. ఇక్కడ ఇచ్చారు కదా, అదే వచ్చింది చూడండి, a² + 2ab + b². ఇది గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా. a + b హోల్ స్క్వేర్ అనగానే మనకి a² + 2ab + b² అని గుర్తుకు రావాలి. అలాగే ఒక్కొక్కసారి a² + 2ab + b² రూపంలో ఏదన్నా సమాసం ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా a + b హోల్ స్క్వేర్ అని రాయగలగాలి. రెండవది a - b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమని ఇచ్చారు మనకి, a² + b² - 2ab అని రావాలంటున్నారు. a - b హోల్ స్క్వేర్ అంటే a - bని మళ్ళీ a - bతో గుణించాలి. a - b × a - b a - b హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ బ్రాకెట్ ఇంటూ కింద భావించాలి మనం. దట్ ఈజ్ ఈక్వల్ టు మొదట ఏతో a - bని గుణించాలి, ఏతో a - bని గుణించాలి. -b ఉంది ఇక్కడ, -bతో a - bని గుణించాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు a × a² మధ్యలో మైనస్ ఉంది, ఇది ప్లస్, ఈ ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది, a × b ab. ఇక్కడ -b ఉంది, లోపల ఇది +a అనమాట అర్థం. మైనస్ ఇంటూ ప్లస్, ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంటే అది మైనస్ అవుతుంది గుణకారం చేసేటప్పుడు. b × a అన్నా a × b అన్నా ఒకటే కాబట్టి -ab అని రాద్దాం. మైనస్ ఇంటూ మైనస్, బ్రాకెట్ ఇంటూ కాబట్టి మనకి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ b × b b². దట్ ఈజ్ ఈక్వల్ టు a² ఉంది ఇక్కడ, ఇదొక -ab, ఇదొక -ab. -abకి -ab కలిపితే ఒక -abకి ఒక -ab కలిపితే -2ab అవుతుందన్నమాట. అంటే గుర్తులు రెండు సమానంగా ఉన్నప్పుడు ఆ గుర్తు సేమ్ రాసుకుని ఆ రెండు కలపాలి. ప్లస్ పక్కనే మిగిలింది b² ఉంది కాబట్టి మనం ఏమని చెప్పచ్చు, a - b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a² - 2ab + b². మరి ఇక్కడ a² + b² - 2ab అని రాశారు కదండి, ఎలా అయినా రాయొచ్చు. a² ప్లస్ చివరిది రాసుకోవచ్చు +b² - 2ab. ఈ మూడు పదాలు కూడా ముందు వెనక ఏది రాసినా పర్లేదు. ముందు b² + a² - 2ab రాయొచ్చు, -2ab + a² + b² రాయొచ్చు, b² + a² - 2ab అని కూడా రాయొచ్చు. ఏది ఎక్కడ ఉన్నప్పటికీ కూడా గుర్తులు వాటి ముందు ఉండాలన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. మూడవది a + b హోల్ స్క్వేర్ ఏమని ఇచ్చారంటే a + b హోల్ స్క్వేర్ ప్లస్ a - b హోల్ స్క్వేర్, a - b హోల్ స్క్వేర్
ఈజ్వల్ టు ఎంత రావాలి, 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అని రావాలి. వస్తుందో చూద్దాం. మొదట ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మనం ఇందాక చేసాం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab. 2ab మధ్యలో రాసుకున్నా నష్టమే లేదు. ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి కింద, రెండవది ఇందా చేసాం మనం. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab అని. ఇప్పుడు మనం గమనిస్తే ఇదొక ఏ స్క్వేర్, ఇదొక ఏ స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు 2a స్క్వేర్. ఒక ఏ స్క్వేర్కి ఇంకొక ఏ స్క్వేర్కి వెళ్ళిపోం, 2 ప్లస్లే కదా ఇవి అంచేత. అలాగే ప్లస్ ఇదొక బీ స్క్వేర్, ఇదొక బీ స్క్వేర్, కాబట్టి 2b స్క్వేర్, 2 బీ స్క్వేర్లు ఉన్నాయన్నమాట. ఇక మూడోది చూస్తే ఇది ప్లస్ 2ab, ఇది మైనస్ 2ab. 2abలోంచి 2ab తీసేస్తే 0, కాబట్టి ఇక మనం 0 రాయక్కర్లేదు. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటిలో కామన్గా ఏముంది, 2 ఉంది కదా, ఆ 2ని బయటికి తీసేద్దాం. 2 ఇంటూ ఇందులో 2 తీసాను బయటికి, ఇంకేం మిగిలింది, ఏ స్క్వేర్ ఉంది, పక్కనే ప్లస్ ఉంది. ఇక్కడ 2 తీసేద్దాం, తీసాం కదా, బయట రాసాం అనమాట. ఇంకేం మిగిలింది, బీ స్క్వేర్ మిగిలింది. ఆ బీ స్క్వేర్ ఇక్కడ రాసుకున్నాం. అంటే మనం ఏమని బయలుదేరాం, మొట్టమొదట ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి, 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. అదే ఇవ్వడం జరిగింది చూడండి ఇక్కడ, 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఆ స్టేట్మెంట్ రాసుకోవచ్చు మనం లాస్ట్లో అవసరమైతే. ఏమని, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. దీని విధంగా అర్థం చేసుకోవాలి. నాలుగో ఫార్ములా ఏంటంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఇందాక మధ్యలో ప్లస్ ఉంది, ఇప్పుడేమో మైనస్ ఉందన్నమాట, అంతే తేడా. దీని విలువ ఎంత అవ్వాలి, 4ab రావాలి మనకి. ఇప్పుడు చూడండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ పైన రాసాం కదా, ఇందాక రాసిన విధంగా ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab. ఏంటి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే మధ్యలో ఏముంది, మైనస్ ఉంది. మైనస్ ఉంది కాబట్టి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ బ్రాకెట్లో రాయాలి. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఎంత మనకి, ఇక్కడ ఇచ్చారు చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది ప్లస్ బీ స్క్వేర్ ఉంది ప్లస్ 2ab ఉంది, రాసాం. ఇక్కడ ప్లస్ ఉన్నట్లు లెక్క, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, ఎంచేత ఇది గుణకారం కాబట్టి ఇక్కడ రాసుకోవాలి. ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అయింది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అంటే ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉన్నప్పుడు గుణకారం చేస్తే అది మైనస్ అయిపోతుంది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ బీ స్క్వేర్. 2 మైనస్లు ఉన్నాయి చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 2 గుర్తులు సమానంగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ప్లస్ అవుతుంది అనమాట, అది ప్లస్ అయినా మైనస్ అయినా. కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2ab అని ఉంది, ఇక్కడ రాసాం. మనం గమనిస్తే ఇక్కడ ఏ స్క్వేరు, ఇది మైనస్ ఏ స్క్వేర్, క్యాన్సిల్ అయ్యే 2 కూడా. ఇది బీ స్క్వేరు, ఇది మైనస్ బీ స్క్వేర్, 2 క్యాన్సిల్ చేసాం. బీ స్క్వేర్లోంచి బీ స్క్వేర్ తీస్తే 0 కాబట్టి ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ ఒక 2ab ఉంది ప్లస్ 2ab ఉంది. 2 ఏబీలకి మరో 2 ఏబీలు కలిపామనుకోండి, ఏమవుతుంది, 4ab అవుతుంది అనమాట. దేర్ఫోర్ మనం ఏమని చెప్పచ్చు, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లోంచి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ తీసివేస్తే ఎంత వస్తుంది మనకి, 4ab వస్తుంది. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అని అనగానే మనకి 4ab అని గుర్తు రావాలి. ఫార్ములా ఇది చూద్దాం. ఏమని ఇచ్చారంటే ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని ఇవ్వడం జరిగింది. ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అంటే ఎంత, దేంతో సమానం, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని. అలాగే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అని అర్థం, మధ్యలో ఈజ్ ఈక్వల్ టు ఉంది కాబట్టి. ఎప్పుడైనా ఒక్కొక్కసారి ముందు ఏ మైనస్ బి ఉండి తర్వాత ఏ ప్లస్ బి ఉన్నా కానీ ఇదే విధంగా తీసుకోవాలన్నమాట. ఏది ముందు ఉన్నప్పటికీ మధ్యలో ఇంటూ ఉంది కదా, అంటే 2 3 ఎంతో 3 2 కూడా అంతే కదా. ఆ విధంగా
మనం ఏ ప్లస్ బీని ముందు తీసుకున్నా ఏ మైనస్ బీని ముందు తీసుకున్నా నష్టం ఏం లేదు. ఇది నిరూపించడానికి మనం ఏం చేద్దామంటే రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుందాం. రైట్ హ్యాండ్ సైడ్ ఆర్హెచ్ఎస్. ఏంటి ఆర్హెచ్ఎస్? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి దట్ ఈజ్ ఈక్వల్ టు మొదట ఏతో గుణించాలి. దేన్ని? ఏ మైనస్ బీని. ఏ మైనస్ బీని గుణకారం చేయాలి కాబట్టి బ్రాకెట్లో పెట్టాం. పక్కనే ప్లస్ బి ఉంది. ప్లస్ బి ఇంటూ బీతో ఏ మైనస్ బీని గుణించాలి ఈసారి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ స్క్వేర్. ఇది ప్లస్ ఏ అనమాట అర్థం. ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ బ్రాకెట్ అంటే మనకి ఇంటూ కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఏ ఇంటూ బి ఏబి. ఇది ప్లస్ బి, ఇది ప్లస్ ఏ. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ బి ఇంటూ ఏ అన్న ఏ ఇంటూ బి అన్న ఒకటే కాబట్టి ఏబి అని రాసుకుందాం. ప్లస్ ఇంటూ మైనస్ గుర్తులు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఒకటి మైనస్ ఉంది కాబట్టి అది మైనస్ అయిపోతుంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ బి ఇంటూ బి బి స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఇది ప్లస్ ఏబి, ఇది మైనస్ ఏబి. ఏబిలోంచి ఏబి తీసివేస్తే 0 కాబట్టి ఇంక రాయక్కర్లేదు ఏమీను. ఇక మైనస్ బి స్క్వేర్ మిగిలింది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వచ్చింది. ఇది ఎల్హెచ్ఎస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అది ఉంది కదా, వస్తుందా లేదా? కాబట్టి మనం దీని ఏమని చెప్పచ్చు? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అని చెప్పచ్చు. లేదా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని మనం చెప్పచ్చు. దీన్ని రెండు సూత్రాలుగా కూడా మనం వాడుకోవచ్చు అనమాట. ఎల్హెచ్ఎస్ ఇచ్చినప్పుడు ఆర్హెచ్ఎస్ రాయొచ్చు, లేదా ఆర్హెచ్ఎస్ ఇచ్చినప్పుడు ఎల్హెచ్ఎస్ కింద అవసరాన్ని బట్టి ఉపయోగించుకోవాలి ఈ సూత్రాన్ని. ఫార్ములా 6 చూద్దాం. ఏంటంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అని ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ మనం ఏం చెయ్యాలరా అంటే ఇక్కడ బ్రాకెట్ రాయాలి. రాయకపోతే దీని అర్థం మారిపోతుంది అనమాట. అంటే ఈ హాఫ్ అనేది దీనికి మాత్రమే చెందుతుంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్కి. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్కి కూడా చెందాలి అంటే ఈ మొత్తం అంతటినీ కూడా బ్రాకెట్లో పెట్టాలి. ఇప్పుడు మనం ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఈ సూత్రాన్ని ఉపయోగించాలి అని అనుకున్నప్పుడు ఈ రెండు సమానమా కాదా? ఏ విధంగా వచ్చింది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్? ఇందులోంచి ఇది సింప్లిఫై చేస్తే ఇది వస్తుందా లేదా? ఆర్హెచ్ఎస్ని సింప్లిఫై చేస్తే మనకి ఎల్హెచ్ఎస్ రావాలి. రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుందాం ముందు. ఆర్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఏముంది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. దీనికి ఇక్కడ బ్రాకెట్ రాయాలి, లేకపోతే అర్థం మారిపోద్ది అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ మనకి డైరెక్ట్గా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏంటి? మూడో ఫార్ములా చూడండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏమొచ్చింది మనకి? 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వచ్చింది కదా, అది రాసుకోవచ్చు. 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని వచ్చింది, అది రాసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ 2 ఇంటూ బ్రాకెట్ తీసి ఇచ్చారనమాట. ఇక ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఈ రెండులో ఒకసారి పోతుంది. అంటే 1 ఇంటూ 1 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. సింప్లిఫై అయిపోయింది కాబట్టి ఇంకా బ్రాకెట్ రాయక్కర్లేదు. మనకి ఎల్హెచ్ఎస్ వచ్చేసింది కదా. ఎల్హెచ్ఎస్ అంటే మనం ఈ ప్రిన్సిపల్ని ఎలా ఉపయోగించుకోవచ్చు? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అని డైరెక్ట్గా చెప్పేయచ్చు. లేదా ఎప్పుడైనా 1/2 ఇంటూ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్మ్లో ఏదన్నా సమాసం వచ్చినప్పుడు మనం డైరెక్ట్గా దాన్ని సింప్లిఫై చేసి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అని రాసేయచ్చు డైరెక్ట్గా. అంటే ఎల్హెచ్ఎస్ని ఆర్హెచ్ఎస్గా ఉపయోగించుకోవచ్చు సందర్భాన్ని బట్టి, ఆర్హెచ్ఎస్ని ఎల్హెచ్ఎస్గా కూడా సందర్భాన్ని బట్టి ఉపయోగించుకోవచ్చు. ఏడో ఫార్ములా తీసుకుందాం. ఏంటంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్
ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ సూత్రం ఏ విధంగా వచ్చిందంటే మనకి ముందు ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ సూత్రం తెలియాలి. ఇక్కడ తప్పుగా ఇచ్చారు, మనం రాద్దాం. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి అని రాయాలి. కానీ ఇక్కడ తప్పుగా రాశారు. చూడండి, గమనించండి, బ్రాకెట్ ఎక్కడ ఇచ్చారు. ఈ సూత్రం నుంచి ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ అనేది రాబట్టాలన్నమాట, అంతగానే ఏం లేదు. ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఉంది కదా, దీన్ని కరెక్ట్గా మార్చాలి. అంటే ఎడమవైపు ఉన్నదాన్ని కుడివైపున, కుడివైపు ఉన్నదాన్ని ఎడమవైపున రాద్దాం. ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ 3ab ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి ఇజ్ ఈక్వల్ టు ఈ ఎడమవైపు ఉన్నదాన్ని కుడివైపున రాద్దాం. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి సరిపోయింది కదా. ఇక్కడ మధ్యలో ఈజ్ ఈక్వల్ టు ఉందంటే అది ఎడమవైపున రాసినా కుడివైపున రాసినా ఒకటే అర్థం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ కదా. అంచేత దీన్ని ఇక్కడ నుంచి మిగతా అన్ని అదలు పంపుదాం. ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ మధ్యలో ఈజ్ ఈక్వల్ ఉంది కదా, ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఉంది. ఈ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు దాడి కుడివైపు పక్షాంతరం చెందితే అది మైనస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఏ ప్లస్ బి హోల్ క్యూబ్, ఇది మైనస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. ఇందులో ఏ ప్లస్ బి ఉంది 3 సార్లు, ఇక్కడ ఏ ప్లస్ బి ఉంది, రెండింటిలో ఏ ప్లస్ బి ఉందన్నమాట కామన్గా. దాన్ని తీసేయాలి. ఏ విధంగా తీస్తాం, ఏ ప్లస్ బిని కామన్గా ఉంది కాబట్టి దాన్ని తీసేయాలి. తీసేస్తే ఏం మిగులుతుంది, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్లో ఒక ఏ ప్లస్ బి తీసేస్తే ఇంకా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మిగులుతుంది. ఇక్కడ ఏ ప్లస్ బి తీస్తాం, ఇక్కడ రాసాం కదా కామన్గా, మైనస్ 3ab మిగిలింది, మైనస్ 3ab. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఉంది, ఇక్కడ లోపల ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఉంది కదా. దాని అర్థం ఏంటి చూడండి, ఇక్కడ ఇచ్చారు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. పక్కనే మైనస్ 3ab ఉంది, ఇక్కడ ఆ మైనస్ 3ab రాయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ బ్రాకెట్లో ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది, పక్కనే బి స్క్వేర్ ఉంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఇది ప్లస్ 2ab, ఇది మైనస్ 3ab. అంటే 2 ఏబీల్లోంచి 3 ఏబీలు తీయాలి, అంటే మైనస్ ఏబి. అంటే గుర్తులు వేరువేరుగా ఉన్నప్పుడు పెద్దదాని యొక్క గుర్తు రాసుకుని మైనస్ని పెద్ద దాంట్లో చిన్న తీసేయాలి. 3 ఏబీలోంచి 2 ఏబీ తీసేస్తే ఒక ఏబీ. అదే ప్రిన్సిపల్ మనకి చూడండి ఇక్కడ సరిపోయింది. దేర్ఫోర్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ విలువ కనుక్కుంటున్నాం మనం కదా. ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ ఏబి. అది ప్రిన్సిపల్, అదే కదా నిరూపించాం ఇక్కడ. సరిపోయిందా, సేమ్ ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ ఏబి అని. ఇది ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ సూత్రం నుంచి వచ్చిందనమాట. దీన్ని ఈ విధంగా అర్థం చేసుకోవాలి ఈ ప్రిన్సిపల్ని. 8వ ఫార్ములా చూద్దాం. ఏంటంటే ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్, ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ ఏబి అని ఇవ్వడం జరిగింది, ప్లస్ ఏబి. ఈ సూత్రాన్ని మనం నిరూపించాలంటే మనకు తెలియవలసింది ఏంటంటే పదో చూడండి, ఏ మైనస్ బి హోల్ క్యూబ్, ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి. ఇది ప్రిన్సిపల్. కానీ ఇక్కడ తప్పిచ్చారు. ఇవన్నిటినీ ఈ మూడింటిని బ్రాకెట్లో పెట్టారు, పక్కన మళ్ళీ ఒక ఏ మైనస్ బి అని ఇచ్చారు. అంటే ఏ మైనస్ బిని దీంతో గుణించినట్లు లెక్క అనమాట. అలా తప్పు, ఇది ఈ ప్రిన్సిపల్ తప్పు, ఇది కూడా తప్పే. సరే మనం చూద్దాం. ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి.
ఇందులోంచి ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ని మనం తీసుకురావాలన్నమాట. అంటే ఈ సూత్రం నుంచి మనం ఎల్హెచ్ఎస్ని ఆర్హెచ్ఎస్గా, ఆర్హెచ్ఎస్ని ఎల్హెచ్ఎస్గా రాసుకుందాం. ఎందుచేతంటే మధ్యలో ఈజీక్వల్ టు ఉంది కాబట్టి మనం అలా రాసుకోవచ్చు. ఇదంతా ఎడమవైపున రాస్తున్నాను. ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి. ఇది కుడివైపున రాస్తున్నాను ఎల్హెచ్ఎస్. ఏ మైనస్ బి హోల్ క్యూబ్. మనకు కావాల్సింది ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ కదా. ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు కుడి పక్కనే ఉంది ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఉంది. ఈ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ దాటి కుడివైపు పక్షాంతరం చెందితే అది ప్లస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి అవుతుంది. ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం గమనిస్తే ఏ మైనస్ బి ఇక్కడ 3 సార్లు ఉంది, ఇక్కడ ఒకసారి ఉంది. రెండింటిని కామన్గా తీసేద్దాం. ఏ మైనస్ బి ఒక ఏ మైనస్ బి తీసేస్తే ఏం మిగిలింది ఇక్కడ అంటే ఏ మైనస్ బీలు ఇంకా 2 ఉన్నాయి కదా. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ మైనస్ బి హోల్ క్యూబ్లోంచి ఒక ఏ మైనస్ బి తీసేస్తే మనం పక్కకి అంటే గుణకారం చేస్తున్నాం ఇక్కడ. ఇంకేం మిగిలింది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ మిగిలింది ప్లస్ పక్కన ఏ మైనస్ బి తీసాం కదా. తీసాం కాబట్టి ఇంకేముంది 3ab ఉంది. 3ab దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఉంది. ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ 3ab దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మిగిలింది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉంది ఇక్కడ. ఇక్కడ మైనస్ 2ab ప్లస్ 3ab. 3abలోంచి 2 ఏబీలు తీస్తే ఒక ఏబీ కాబట్టి ఏబీ. ఇదేంటి ఇంతకీ ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ విలువ కనుక్కుంటున్నాం మనం. అదే వచ్చింది చూడండి. ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్. ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏ స్క్వేర్ ఉండాలి. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ ఏబీ. సరిపోయింది చూడండి. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ ఏబీ. ఈ విధంగా మనం ఈ ప్రిన్సిపల్ తెలియాలంటే మనకి ముందు ఏం తెలియాలి. ఏ మైనస్ బి హోల్ క్యూబ్ విలువ ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి అని తెలియాలి. ఒక సూత్రం నుంచి మరొక సూత్రం కనిపెట్టామన్నమాట, అంతకనే లేదు. 9వ ఫార్ములా ఏంటంటే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. ఇది ఏ విధంగా వస్తుంది. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే అర్థం ఏంటి. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే ఏ ప్లస్ బిని 3 సార్లు మల్టిప్లై చేయాలి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. మొదటిది ఏ ప్లస్ బి, తర్వాత చూడండి ఈ రెండు కూడా ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే మనకు తెలుసు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab అని. ఇప్పుడు మనం ఏతో దీని అంతటిని గుణించాలి. ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab తర్వాత ప్లస్ బి. దీంతో మొత్తం ఈ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2abని గుణించాలి. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab. ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఏ క్యూబ్ ప్లస్ ఏ ఇంటూ బీ స్క్వేర్ ఏ బీ స్క్వేర్ మధ్యలో ప్లస్ ఉంది ప్లస్ ఏ ఇంటూ 2ab అంటే 2a స్క్వేర్ బి అవుతుంది. ఏ ఇంటూ ఏ స్క్వేర్ 2 ఉంది బి ఉంది 2a స్క్వేర్ బి ప్లస్ బి. అన్నీ ప్లస్లే కాబట్టి డైరెక్ట్గా గుణించేయచ్చు అనమాట. బి ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ బి. ఏ స్క్వేర్ ఉంది బి ఉంది ఏ స్క్వేర్ బి ప్లస్ అంటే ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ బీ స్క్వేర్ ఇంటూ బి లేదా బి ఇంటూ బీ స్క్వేర్ ఎంత అవుతుంది బీ క్యూబ్ ప్లస్ బి ఇంటూ 2ab 2ab స్క్వేర్ అంటే బి ఇంటూ బి బీ స్క్వేర్ ఇక్కడ 2a ఉంది 2a బీ స్క్వేర్. ఇప్పుడు మనం ఏమని చెప్పచ్చు అంటే ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్
చూడండి ఇక్కడ 2a² ఉంది, a² ఉంది. ఈ రెండు a² పదాలు అనమాట. అంటే రెండు a²bలకి ఒక a² కలిపితే 3a²b, 3a²b. తర్వాత ప్లస్ ab², 2ab², రెండు ab²లకి ఒక ab² కలిపితే 3ab². ఇప్పుడు మనం a³ ప్లస్ b³ ప్లస్ ఇందులో 3ab ఉంది, ఇందులో కూడా 3ab ఉంది. ఆ 3abని తీసేద్దాం. 3ని ఏని బీని కామన్గా తీసేయండి. 3 తీసాం, ఏ తీసేస్తే ఇంకొక ఏ ఉంది, బి తీసాం, మధ్యలో ప్లస్ ఉంది. 3 తీసాం, ఇక్కడ రాసాం కదా, ఏ తీసాం, ఈ b²లో ఒక బి తీసేస్తే ఇంకొక బి ఉంది. అదే ప్రిన్సిపల్ చూడండి. మనం a+b³ అని బయలుదేరాం. ఏమొచ్చింది మనకి? a³ ప్లస్ b³ ప్లస్ 3ab ఇంటూ a+b వచ్చింది. అదే ప్రిన్సిపల్ అనమాట. a+b³ యొక్క ప్రిన్సిపల్ ఏంటి? a³ ప్లస్ b³ ప్లస్ 3ab ఇంటూ a+b. ఈ విధంగా మనం ఈ ప్రిన్సిపల్ని అర్థం చేసుకోవాలి. ఈసారి 10వ సూత్రం చూద్దాం. ఏంటంటే ఇది a-b³ ఈజ్ ఈక్వల్ టు మనం ఏమని రాబట్టాలంటే a³ మైనస్ b³ మైనస్ 3ab ఇంటూ a-b అని రావాలి. దీని ప్రిన్సిపల్ అది. a-b³ విలువ ఇది అనమాట. ఇక్కడ తప్పుగా రాశారు, అంచేత కొట్టివేయడం జరిగింది. a-b³ ఏ విధంగా రాయాలి మనం అంటే 3 ఉంది కదా పవర్లో, అంచేత a-b ఇంటూ a-b ఇంటూ a-b 3 సార్లు గుణించాలన్నమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు a-b ఇంటూ a-b అంటే a-b హోల్ స్క్వేర్, 2 సార్లు ఉంది కదా, స్క్వేర్ రాశాను. ఎంచేత a-bని అలా ఉంచుదాం. a-b హోల్ స్క్వేర్ అంటే మనకు ప్రిన్సిపల్ ఉంది ఇక్కడ, a² ప్లస్ b² మైనస్ 2ab అని డైరెక్ట్గా రాసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏతో దీని అంతటిని గుణించాలి. a ఇంటూ a² ప్లస్ b² మైనస్ 2ab. మైనస్ బి ఉంది కదా, దాంతో గుణించాలి. ఈసారి మైనస్ బితో బ్రాకెట్లో పెట్టాలి. మైనస్ బితో దీని అంతటిని గుణించాలి. a² ప్లస్ b² మైనస్ 2ab. దట్ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ a² a³ ఇక్కడ ప్లస్ ఏ కాబట్టి ఇది ప్లస్ b² కాబట్టి ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ a ఇంటూ b² ab² ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ a ఇంటూ 2ab 2a ఉంది కదా, ఇక్కడ a² అవుతుంది. ఇక్కడ ఈ ఏతో గుణిస్తే పక్కనే b ఉంది, మైనస్ bతో గుణించాలి. ఈసారి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ప్లస్ a² కదా, ఇది మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ b ఇంటూ a² అంటే a²b అని అర్థం. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ b ఇంటూ b² b³ మైనస్ b³. ఇది బ్రాకెట్ ఇంటూ కింద భావించాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, రెండు మైనస్లే కదా అని చెప్పి ప్లస్ అయింది. b ఇంటూ 2ab 2abను ఇదొక bను b ఇంటూ b² అవుతుంది గుణకారం చేసేటప్పుడు. దట్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ a³ ఉంది, ఇక్కడ మైనస్ b³ ఉంది. ఇది మైనస్ 2a²b, ఇది మైనస్ a²b. ఈ రెండు గుర్తులు సమానంగా ఉన్నాయి. ఒక గుర్తు రాసుకుని ఇది 2a²b, ఇది ఒక a²b మైనస్ 3a²b అవుతుందన్నమాట అది. అలాగే ఇదేమో ab², ఇది 2ab². ఈ 2ab²కి ఒక ab² కలిపితే 3ab² అవుతుంది, 3ab². దట్ ఈజ్ ఈక్వల్ టు a³ మైనస్ b³. ఈ రెండింటిలో కూడా చూడండి కామన్గా 3ab ఉంది. మైనస్ 3ab తీసేద్దాం. మైనస్ 3 తీసేయాలి, a తీసేయాలి, b తీసేయాలి. ఈ రెండింటిలో మైనస్ తీసాం, ఇదిగో మైనస్లో. ఇంకా 3 తీసాం, 3 వస్తుంది బయటికి. ఇక్కడ a² ఉంది, a తీసాం కాబట్టి ఇంకొక a ఉంది, b తీసాం. ఈ ప్లస్లో 2 మైనస్లు ఉంటాయన్నమాట. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, ఇక్కడ ఏం తీసేస్తున్నాం మనం, కామన్గా మైనస్ తీసాం కాబట్టి ఈ ప్లస్లో 2 మైనస్లు ఉంటాయి కాబట్టి ఒక మైనస్ తీసేస్తే ఇంకొక మైనస్ ఉందన్నమాట. అలాగే 3 తీసాం, ఏ తీసాం కామన్గా,
బి కూడా తీసేస్తున్నాం కాబట్టి ఇంకొక బి మిగిలింది ఇక్కడ బి స్క్వేర్లో. అంటే మనకు ప్రిన్సిపల్ ఏమొచ్చింది అంటే ఏ మైనస్ బి హోల్ క్యూబ్ అని బయలుదేరాం మనం. ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ మైనస్ బి. ఇది ఏ మైనస్ బి హోల్ క్యూబ్ యొక్క ప్రిన్సిపల్ అనమాట. ఈ ప్రిన్సిపల్ని ఈ విధంగా అర్థం చేసుకోవాలి. 11వ ప్రిన్సిపల్ ఏంటంటే ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ దీని విలువ ఏమవుతుంది? ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca అని ఇవ్వడం జరిగింది. అవునో కాదో వెరిఫై చేసి చూద్దాం. ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అంటే అర్థం ఏంటి? ఏ ప్లస్ బి ప్లస్ సి దీన్ని 2 సార్లు గుణించాలి మళ్ళీ. ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి అనమాట. దీన్ని ఏ విధంగా గుణించాలంటే మొదట ఏతో దీని అంతటిని గుణిద్దాం. ఏ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి, తర్వాత ప్లస్ బి ఉంది కదా దాంతో ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి, తర్వాత ప్లస్ సి ఉంది కదా, తర్వాత సితో ఈ ఏ ప్లస్ బి ప్లస్ సిని గుణించాలి. ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ బి ఏబి ప్లస్ ఏ ఇంటూ సి ఏసి. అన్నీ ప్లస్లే కాబట్టి డైరెక్ట్గా గుణించవచ్చు అనమాట. ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ ఏబి, బి ఇంటూ ఏబి, బి ఇంటూ బి స్క్వేర్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ బి ఇంటూ సి బీసీ ప్లస్ సి ఇంటూ ఏసీ. సి ఇంటూ ఏ అన్న ఏ ఇంటూ సి అన్న ఒకటి కాబట్టి ఏసీ అని రాశాను. ప్లస్ సి ఇంటూ బి అంటే బీసీ. ఏబీసీ ఆర్డర్లో రాస్తున్నాను అంతే. సి ఇంటూ బి అన్న బి ఇంటూ సి అన్న ఒకటి కాబట్టి బీసీ అని రాశాను. ప్లస్ సి ఇంటూ సి స్క్వేర్. నెక్స్ట్ స్టెప్లో ఏం రాయాలంటే ఏ స్క్వేర్ ఉంది, ఇంకా ఇక్కడ బి స్క్వేర్ ఉంది ప్లస్ బి స్క్వేర్, అన్నీ ప్లస్లే, ప్లస్ సి స్క్వేర్. ఇదొక ఏబి, ఇదొక ఏబి, 2ab. అలాగే ఇదొక బీసీ, ఇదొక బీసీ, బీసీకి మరొక బీసీ కలిపితే 2bc ప్లస్ ఇదొక ఏసీ, ఇదొక ఏసీ ప్లస్ 2ac అన్నీ వచ్చేసాయి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ పక్కనే ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఈ అన్నింటిలో కూడా 2 ఉంది కామన్గా. ఆ 2 తీసేస్తే కామన్గా ఏబి ఉంది ఇక్కడ, ఇందులో 2 తీసేస్తే ప్లస్ బీసీ ఉంది, ఇక్కడ 2 తీసేస్తే ప్లస్ ఏసీ ఉంది. ఇలా కూడా చెప్పచ్చు దీన్ని. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2c అని చెప్పచ్చు. లేదా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సి అని కూడా చెప్పచ్చు. ఈ రెండు కూడా ప్రిన్సిపల్గా వాడచ్చు. దీన్ని ఈ విధంగా అర్థం చేసుకోవాలి.